అయోధ్యలో జరగనున్న ప్రాణప్రతిష్ఠ వేడుకలకు దేశం మొత్తం సిద్ధమవుతుంది. వేడుకల కోసం ఆలయానికి రాముడికి చాలా కానుకలు పంపుతున్నారని తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో అయోధ్య రామయ్యకు హైదరాబాద్ నుంచి మరో కానుక అందనుంది. ప్రాణప్రతిష్ఠ వేడుకలను పురస్కరించుకొని సిద్ధం చేసిన భారీ లడ్డు అయోధ్యకు బయలుదేరింది. రాముడి గుడికి భూమి పూజ జరిగిన నాటి నుంచి ప్రాణప్రతిష్ఠ ముహూర్తం రోజు వరకు మొత్తం 1265 రోజులు పట్టింది. దీనికి గుర్తుగా సికింద్రాబాద్కు చెందిన శ్రీరామ్ క్యాటరర్స్ 1265 కిలోల భారీ లడ్డును తయారు చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి ముందుగా అనుమతి పొంది స్వామివారికి నైవేద్యంగా సమర్పించేందుకు ఈ భారీ లడ్డును సిద్ధం చేసినట్లు శ్రీరామ్ క్వార్టర్స్ యాజమాని నాగభూషణం రెడ్డి తెలిపారు. ఈ భారీ లడ్డుతో పాటు మరో 5 చిన్న లడ్డులను కూడా తయారు చేశామని వివరించారు. పికెట్లోని ఆయన నివాసం నుంచి ఈ ప్రసాదాలను అయోధ్యకు చేర్చేందుకు బుధవారం ఉదయం శోభయాత్రను ప్రారంభించారు. రోడ్డు మార్గం ద్వారా ఈ నెల 21 నాటికి ఇవి అయోధ్యకు చేరుకుంటాయని నాగభూషణం రెడ్డి పేర్కొన్నారు. ఈ లడ్డు తయారీకి 350 కిలోల శనగపిండి, 700 కిలోల చక్కెర, 40 కిలోల నెయ్యి, 40 కిలోల కాజు, 30 కిలోల కిస్మిస్, 15 కిలోల బాదం, 10 కిలోల పిస్తా, 32 గ్రాముల కుంకుమ పువ్వు వినియోగించినట్లు నాగభూషణం రెడ్డి వెల్లడించారు. ఈ లడ్డును రాముడి గుడికి 50 మీటర్ల దూరంలో ప్రదర్శనకు ఉంచుతారని, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంచుతారని ఆయన తెలిపారు.